ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీకోసం జీవముగల దేవుని మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. బ్రిటిష్ చరిత్రలో మేధావులలో ఒకరిగా పేరుగాంచిన విలియం పిట్ 24 సంవత్సరాల వయసులోనే అతడు ఇంగ్లాండ్కు ప్రధానమంత్రి అయ్యాడు. అతనిని ఒక సువార్త కూడికకు తన స్నేహితుడు ఆహ్వానించినప్పుడు ఆయన ఆ సువార్త కూడికకు వెళ్ళాడు. ఆ కూడిక అనంతరము విలియం పిట్ని తన అభిప్రాయం ఏమిటి అని తన స్నేహితుడు అడిగినప్పుడు ఆయన చెప్పినటువంటి సమాధానం, మొదటి నుండి చివరి వరకు నేను జాగ్రత్తగా గమనించాను, కానీ నాకేమీ అర్థం కాలేదు అని చెప్పాడట. నిజమే, విద్య, సంస్కృతి, లోక జ్ఞానము ఇవేవి కూడా దేవుని గొప్ప విషయాలను తెలుసుకొనటకు అర్హతలు కాదు. పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనములో ఆయన ఎలా అన్నాడు, దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు ఆయన వేటిని సిద్ధపరిచాడో వాటిని కంటితో చూడలేము, చెవితో వినలేము, మనుష్య హృదయానికి అర్థం కాదు అనేటువంటి సంగతిని తెలియచేస్తున్నాడు. నిజమే, దైవ సంబంధమైనటువంటి విషయాలను దేవుడు సిద్ధపరిచినటువంటి వాటిని మనము ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో నుంచి మాత్రమే చూడగలము. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో కూడా ఆయన నీ కొరకు ఏవి సిద్ధపరిచనో వాటిని నీవు చూడాలన్నా, నీవు అర్థం చేసుకోవాలన్నా, నువ్వు తెలుసుకోవాలన్నా దేవుని ఆత్మచేత నింపబడటం అనేటువంటిది తప్పనిసరి. కాబట్టి దేవుని ఆత్మచేత నింపబడు, దేవుని ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను గ్రహించు. దేవుడి మాటల చేత మీ ఆత్మీయ జీవితంలో బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడైన తండ్రి, నీకు వందనాలు. నీ కార్యాలను తెలుసుకుని అర్థం చేసుకుని ఆత్మ నడిపింపును మాకు ప్రసాదించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.